హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 3 BHK ఇండిపెండెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. హౌస్ వచ్చేసి 110 స్క్వేర్ యార్డ్స్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 కార్ పార్కింగ్, అలాగే ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ అవైలబుల్గా ఉందండి. మనకి 2000 SFT ఉందండి. G+1 వచ్చేసి మనకి రోడ్స్ కూడా కంప్లీట్స్ ఉన్నాయండి. డ్రైనేజ్ ఉంది, అలాగే మంజీరా కూడా మనకి అవైలబుల్గా ఉంది. ప్రైమ్ లొకేషన్లో ఉందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాప్, అలాగే కిరాణా షాప్స్ కూడా నియర్ బైలో అయితే ఉన్నాయి. మనకి 20-45 డైమెన్షన్లో ఉందండి. 22 వచ్చేసి మనకి రోడ్ ఫేస్, 45 వచ్చేసి డెప్త్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చూడొచ్చు ఉంది మనకి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అండి. ఇక్కడ మనకి హాల్ చూసుకోవచ్చు. 1 BHKలే. G+1 3 BHK హౌస్ ఇది. టోటల్ మనకి మంజీరా డ్రైనేజ్ కూడా అవైలబుల్గా ఉందండి. అలాగే మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మున్సిపల్ పర్మిషన్తోనే కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ మనకి పూజా రూమ్ చూసుకోవచ్చు అండి. మనకి పూజా రూమ్ పక్కన అయితే కిచెన్ చూడొచ్చు. కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్, అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. అలాగే మనకి బ్రాండ్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై అండి. హౌస్ వచ్చేసి చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మనకి కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. రెడీ టు ఆక్యుపై. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ బెడ్రూమ్ అయితే చూసుకోవచ్చు అండి. సింగిల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే 11x14 సైజ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫాల్ సీలింగ్, అలాగే మనకి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బెడ్రూమ్లో సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్. అలాగే మనకి లో రూఫ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ అయితే స్టెప్స్, బ్యాక్ సైడ్ అయితే వాష్ ఏరియా. ఇక్కడ మనకి 2 కార్ పార్కింగ్ అయితే ఈజీగా వస్తుందండి. కార్స్ పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి హౌస్ లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి హౌస్ లొకేషన్ చూసుకుంటే అల్వాల్ బొల్లారంలో అయితే లొకేటెడ్ ఉందండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి అవుట్ సైడ్ డోర్ ఎలివేషన్. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూసుకోవచ్చు అండి. హెల్ షేప్ హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి ఫాల్ సీలింగ్ అయితే చూసుకోవచ్చు. అలాగే మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 1,25 lakhs అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగిషియబుల్ ఉంటుంది. అలాగే మనకి 80% బ్యాంక్ లోన్తో అవైలబుల్గా ఉంది. హౌస్ లోన్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి 80%. ఇక్కడ డైనింగ్ స్పేస్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి కిచెన్, ఓపెన్ కిచెన్, అలాగే కిచెన్ పక్కన అయితే పూజా రూమ్ చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ అయితే చాలా స్పేసియస్గా అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఎల్ షేప్ గ్రానైట్తో అయితే కిచెన్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుందండి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి. మనకి హౌస్ మెయిన్ ఫేస్ గేటింగ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఈస్ట్లో అయితే డోర్ ఫేస్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ఒకటి, గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ అయితే తీసుకున్నారు. గేట్ వచ్చేసి మనకి మెయిన్ గేట్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ వచ్చేసి మనకి 11x14 సైజ్ అయితే తీసుకోవడం జరిగిందండి. సైజు ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ప్రతి ఒక్క రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్స్, అలాగే మనకి దాని పక్కన అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK కదా. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 9.5 చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 9.5 x 13 సైజ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి రోడ్ సైడ్ అయితే బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూడొచ్చు. కాలనీ అయితే చాలా డీసెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. ఎవరైనా బడ్జెట్లో చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకెవరైనా డీటెయిల్స్ కావాలని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.